భారతదేశం బ్రిటిష్ పాలనలో లేకుంటే దాని చరిత్ర గమనం చాలా భిన్నంగా ఉండేది. ఖచ్చితత్వంతో భవిష్యత్తును అంచనా వేయడం అసాధ్యమైతే, ఆర్థిక వ్యవస్థ, భౌగోళికం మరియు అభివృద్ధికి సంబంధించిన సంభావ్య దృశ్యాలను మనం ఊహించవచ్చు. ఆర్థిక వ్యవస్థ. బ్రిటిష్ వలసరాజ్యం లేకుండా భారతదేశం తన ఆర్థిక బలాన్ని మరియు స్వాతంత్ర్యాన్ని నిలుపుకుని ఉండవచ్చు. బ్రిటిష్ పూర్వ భారతదేశం దాని గొప్ప వనరులు, అధునాతన వాణిజ్య నెట్వర్క్లు మరియు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. దోపిడీ ఆర్థిక విధానాలు లేకపోవటం వలన స్వదేశీ పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి, మరింత వైవిధ్యమైన మరియు స్వయం సమృద్ధిగల ఆర్థిక వ్యవస్థకు దారితీసే అవకాశం ఉంది. వ్యవసాయం, వస్త్రాలు మరియు హస్తకళలు వంటి భారతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క సాంప్రదాయిక బలాలు అభివృద్ధి చెందడం మరియు బలమైన ఆర్థిక పునాదికి దోహదం చేయడం కొనసాగించాయి. స్థానిక పాలన మరియు ఆర్థిక నిర్మాణాలు మారుతున్న కాలానికి అనుగుణంగా ఉండవచ్చు, సంపద యొక్క మరింత సమానమైన పంపిణీని సమర్థవంతంగా ప్రోత్సహిస్తుంది. భౌగోళికం. బ్రిటిష్ జోక్యం లేకుండా భారతదేశం యొక్క ప్రాదేశిక మ్యాప్ భిన్నంగా అభివృద్ధి చెంది ఉండవచ్చు. బ్రిటిష్ వారు గీసిన కృత్రిమ సరిహద్దులు తరచుగా సాంస్కృతిక, భాషా మరియు చారిత్రక సంబంధాలను విస్మరించి, స్థానిక ప్రభావాలు మరియు వివిధ ప్రాంతాల మధ్య చర్చల ద్వారా రూపొందించబడ్డాయి. 1947లో భారతదేశ విభజన, పాకిస్తాన్ ఏర్పడటానికి దారితీసింది. అదే పద్ధతిలో సంభవించి ఉండకపోవచ్చు. మతపరమైన మరియు సాంస్కృతిక వైవిధ్యం విభిన్నంగా నిర్వహించబడి ఉండవచ్చు, బహుశా మత హింస మరియు స్థానభ్రంశం యొక్క విషాదకరమైన పరిణామాలను నివారించవచ్చు. అభివృద్ధి. బ్రిటిష్ పాలన లేనప్పుడు భారతదేశం మరింత సేంద్రియ మరియు సాంస్కృతికంగా అభివృద్ధి చెందింది. వలసరాజ్యాల ప్రయోజనాల కోసం స్థాపించబడిన విద్యాసంస్థలు, దేశీయ విజ్ఞాన వ్యవస్థలు మరియు విలువలను నొక్కిచెబుతూ భిన్నమైన పథాన్ని అనుసరించి ఉండవచ్చు. సాంకేతిక పురోగతి మరియు పారిశ్రామికీకరణ స్థానిక అవసరాలు మరియు ప్రాధాన్యతల ద్వారా మార్గనిర్దేశం చేయబడి ఉండవచ్చు. రైల్వేలు మరియు రోడ్లు వంటి అవస్థాపన అభివృద్ధి, విభిన్న స్థలాకృతి మరియు సాంస్కృతిక ప్రకృతి దృశ్యాలను పరిగణనలోకి తీసుకుని మరింత సమగ్రమైన మరియు ప్రాంతనిర్దిష్ట విధానాన్ని అనుసరించి ఉండవచ్చు. సాంస్కృతిక ప్రభావం. పాశ్చాత్య భావజాల ప్రభావం లేకుండా సాంస్కృతిక వారసత్వం మరియు సంప్రదాయాల పరిరక్షణ మరింత స్పష్టంగా ఉండవచ్చు. దేశీయ కళలు, సాహిత్యం మరియు తాత్విక వ్యవస్థలు అభివృద్ధి చెంది భారతదేశపు ప్రాచీన జ్ఞానం మరియు సమకాలీన అవసరాల నుండి ఒక ప్రత్యేక గుర్తింపును రూపొందిస్తాయి. ప్రపంచ సంబంధాలు. ప్రపంచ వేదికపై భారతదేశం స్థానం భిన్నంగా ఉండవచ్చు. సుదీర్ఘకాలం వలసరాజ్యం లేకపోవడం వల్ల సామ్రాజ్య ఆధిపత్యం కంటే పరస్పర గౌరవం ఆధారంగా సంబంధాలను పెంపొందించడం ద్వారా మరింత స్వీయనిర్ణయాత్మక విదేశీ విధానాలకు అవకాశం కల్పించవచ్చు. సవాళ్లు. అయితే, చారిత్రక పరిణామాలు సంక్లిష్టంగా ఉన్నాయని మరియు ప్రత్యామ్నాయ దృశ్యాలు వాటి స్వంత సవాళ్లతో వస్తాయని గుర్తించడం చాలా అవసరం. అంతర్గత వైరుధ్యాలు, అధికార పోరాటాలు మరియు బాహ్య ఒత్తిళ్లు భారతదేశ అభివృద్ధికి ఇప్పటికీ ముఖ్యమైన అడ్డంకులుగా ఉండవచ్చు. ముగింపులో, బ్రిటిష్ పాలన లేని భారతదేశాన్ని ఊహించుకోవడం అనేది ఒక సంక్లిష్టమైన అవకాశాల వెబ్ను నావిగేట్ చేయడం. ఆర్థిక బలం, సాంస్కృతిక పరిరక్షణ మరియు ప్రపంచ ప్రభావం యొక్క ఆశావాద దృశ్యాలు ఉన్నప్పటికీ, సవాళ్లు మరియు అనిశ్చితులు నిస్సందేహంగా దేశం యొక్క పథాన్ని ఆకృతి చేస్తాయి. భారతదేశం యొక్క చారిత్రక, సాంస్కృతిక మరియు ఆర్థిక వస్త్రాల గొప్పదనం బాహ్య వలసవాద శక్తులు లేనప్పుడు దాని విధిని రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.